హరీష్ అకాడమీ 14వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా కేవలం రూ. 799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 6 నుండి జూలై 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఈస్ ప్రతాప్. ముందుగా ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. ఇవాళ వీడియో లేట్ అయింది. దానికి కారణం ఏంటంటే మనం చెప్పాం కదండి, ఇంటికి వచ్చాము. సో దయచేసి ఆస్పిరెంట్స్ కొద్దిగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే పెండేండ్లు ఉంటాయి, సావులు ఉంటాయి, పండగలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి, సంబరాలు ఉంటాయి, పనులు ఉంటాయి. కొద్దిగా ఒక్కొక్కసారి వీడియో లేట్ అవ్వచ్చు. దయచేసి మీరు ఆస్పిరెంట్స్ అర్థం చేసుకోగలరు. సో డెఫినెట్లీ అండి, ఇంటికి వచ్చినా ఎక్కడికి వచ్చినా డైలీ అనేది వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఇక మనుషులకి ఏమన్నా అయితే వీడియో అనేది కొద్దిగా లేట్ అవుతుందేమో, రాదేమో, కానీ మనిషికి దేవుని దయ వల్ల ఆరోగ్యం అన్నీ బాగున్నంత వరకు డెఫినెట్లీ వీడియో ఎవ్రీడే వస్తుందండి. అందులో మీరు ఎటువంటి చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ లేట్ అవ్వచ్చు. సో మనం జూలై 7th, 2026 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామండి. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 3 నేషన్ టూర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 3 దేశాల పర్యటన మనం డిస్కస్ చేసుకున్నాం. గత కొంతకాలంగా మోడీ గారు డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు. ఆ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రకాల ఒప్పందాలు కావచ్చు, ఆ దేశాలకు సంబంధించిన ఆ దేశ అత్యున్నత పురస్కారాలు ఈయనకి బహుమానంగా ఇస్తూ ఉంటారు, బహుకరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండియాస్ లుకీస్ట్ పాలసీలో భాగంగా, లుకీస్ట్ పాలసీ కాస్త ఇప్పుడు యాక్టీస్ట్ పాలసీ అయిందని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఈ తూర్పు దిక్కున ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో, భారతదేశానికి తూర్పున ఉన్న దేశాలు, ఉదాహరణకు ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కావచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంట్రీలతో రిలేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం, బలోపేతం చేసుకోవడం కోసం ఇటువంటి పర్యటనలు జనరల్గా దేశ అధినేతలు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీని బలోపేతం చేయాలి, ఈ యొక్క ఈస్టర్న్ కంట్రీస్తో రిలేషన్స్ని బలోపేతం చేసుకోవాలి అని చెప్పేసి 3 దేశాల పర్యటనకు జూలై 6th బయలుదేరారండి. మరి ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఇండోనేషియాని విజిట్ చేశారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఆ ఇండోనేషియా కంట్రీ అంటేనే గుర్తురావాల్సింది మనకి ఏషియన్ కంట్రీ. ఇండోనేషియా ప్రెసిడెంట్ వచ్చేసి ఇండోనేషియా దేశ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో ఆయన ప్రెసిడెంట్ ఇండోనేషియాకి. మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండోనేషియాకి వెళ్ళడం ఇది 4th టైము. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇండియాకి ఇండోనేషియాకి మధ్య 2018లో ఇరు దేశాల మధ్య ఒక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యము కుదిరింది. అంటే ఏంటి, కంట్రీస్ మధ్య రిలేషన్స్ని బలోపేతం చేసుకోవాలి అంటే జనరల్గా లైక్ టైస్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ 2018లో ఇరు దేశాల మధ్య కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదిరిందండి. మరి 2018లో కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇరు దేశాల మధ్య కుదిరిన తర్వాత మోడీ గారు ఫస్ట్ టైం ఇండోనేషియాకి వెళ్ళారు అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా మోడీ గారికి ఇది 4th విజిట్. మరి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో అంటేనే గుర్తురావాల్సింది 2025 రిపబ్లిక్ డే 2025 భారతదేశ గణతంత్ర వేడుకల్లో చీఫ్ గెస్ట్గా, ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు అంటే ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో. సో మరి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండోనేషియాలోని యోగ్యకర్త అనే ఒక సిటీని విజిట్ చేశారు. యోగ్యకర్త అనే ఒక సిటీని, హిస్టారికల్ సిటీ. అక్కడ ఆ యోగ్యకర్త సిటీకి దగ్గరలో ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ టెంపుల్ ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రంబన్ టెంపుల్ కాంప్లెక్స్ని సందర్శించారు మోడీ గారు. ప్రంబన్ టెంపుల్ కాంప్లెక్స్ని విజిట్ చేశారు. ఇది ఇండోనేషియాలోనే లార్జెస్ట్ హిందూ టెంపుల్ అని చెప్పవచ్చు. యోగ్యకర్త అనే సిటీలో ఉంది. ఇక మరి రేపటి నుంచి జూలై 8th నుంచి జూలై 10th వరకు ఇండోనేషియా పర్యటన ముగించుకున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆస్ట్రేలియాకు వెళ్తారు.
ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి యాంథోనీ ఆల్బనీస్. ఇక ఫైనల్గా ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత మోడీ గారు జూలై 10th నుంచి జూలై 11th వరకు న్యూజిలాండ్ కంట్రీకి వెళ్తారు. ఇక న్యూజిలాండ్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్. ఇక గత 40 ఏళ్లలో న్యూజిలాండ్ కంట్రీని విజిట్ చేయబోతా ఉన్న ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారని చెప్పవచ్చు. గత 40 ఏళ్లలో న్యూజిలాండ్ దేశాన్ని సందర్శించబోతా ఉన్న మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ మోడీ అని చెప్పవచ్చు. సో ఇది అండి. వన్స్ ఈ యొక్క టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఒప్పందాలు ఏమైనా ఉంటే మనం తప్పకుండా రేపటి క్లాస్లో మనం అప్డేట్ చేసుకుందామండి. సో ప్రస్తుతానికి ఇండోనేషియా పర్యటన విశేషాలు. నెక్స్ట్ వన్, 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న సహకార మంత్రిత్వ శాఖ, 5 years కంప్లీట్ చేసుకున్న కోఆపరేషన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సహకార మంత్రిత్వ శాఖ 5 ఏళ్ళు పూర్తి చేసుకునింది. ఈ సందర్భంగా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రకరకాల ప్రాజెక్ట్స్ని లాంచ్ చేశారు. భారతదేశంలో కోఆపరేటివ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ముఖ్యంగా డైరీ సెక్టార్ కావచ్చు, ఫార్మింగ్ సెక్టార్, కోఆపరేటివ్ ఫార్మింగ్ సెక్టార్, ఫిషరీస్ సెక్టార్ని డెవలప్ చేయడానికి వివిధ రకాల ప్రాజెక్టులని లాంచ్ చేశారండి. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఎప్పుడు ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ జూలై 6th 2021 జూలై 6th ఇది ఏర్పాటైంది ఈ మంత్రిత్వ శాఖ. దీనికి ఫస్ట్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే. గుర్తుపెట్టుకోండి, ఈయన హోమ్ మినిస్టర్ అట్ ద సేమ్ టైం కోఆపరేషన్ మినిస్టర్. ఫస్ట్ కోఆపరేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారు. మరి ఈ సందర్భంగా 47 గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్లని ఈయన ప్రారంభించారు, న్యూఢిల్లీలో ప్రారంభించారు. గ్రెయిన్ స్టోరేజ్ అంటే ఆహార ధాన్యాలను నిల్వ చేసుకునే గోడౌన్లు, 47 గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్స్ని లాంచ్ చేశారు. మెయిన్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని డెవలప్ చేయడం కోసం, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పట్టణ సహకార బ్యాంకుల కోసము ఒక ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. మనకి అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటి ఉంది, మనకి హైలైట్ చేసాం ఎల్లో కలర్లో, సహకార్ సహయోగి అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా వైట్ రెవల్యూషన్ 2.0 గుర్తురావాలి మనకి. డైరీ సెక్టార్, ఈ యొక్క కోఆపరేషన్ సెక్టార్ అంటే గుర్తురావాల్సింది పాల విప్లవం 2.0. వర్గీస్ కురియన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైట్ రెవల్యూషన్ అంటే జనరల్గా కేరళకు చెందిన వర్గీస్ కురియన్ గారిని పిలుస్తారు. మరి అదే సహకార రంగ పితామహుడు, ముఖ్యంగా ఈ యొక్క కోఆపరేటివ్ సెక్టార్కి ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ సెక్టార్ ఇన్ ఇండియా అంటే జనరల్గా గుజరాత్కు చెందిన త్రిభువన్ దాస్ పటేల్ గారిని ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా అంటారు. ఒకవేళ పర్టికులర్గా వైట్ రెవల్యూషన్కి బాగా బాటలు వేసిన వ్యక్తి అంటే మాత్రం మనం డెఫినెట్లీ మనము వర్గీస్ కురియన్ కేరళ అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు వైట్ రెవల్యూషన్ 2.0లో భాగంగా కోఆపరేషన్ మినిస్ట్రీ ఒక టార్గెట్ పెట్టుకునింది. నెక్స్ట్ 5 yearsలో భారతదేశంలో పాల సేకరణను 50% పెంచాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ 5 yearsలో మిల్క్ ప్రొక్యూర్మెంట్ని 50% ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇక వైట్ రెవల్యూషన్ 2.0లో భాగంగా ఇప్పటికే సుమారుగా 25,282కు పైగా డైరీ కోఆపరేటివ్ సొసైటీసు ఇండియాలో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ వైట్ రెవల్యూషన్ 2.0 ప్రోగ్రాంలో భాగంగా ఇండియాలో ఇప్పటికే మోర్ దాన్ 25,282 డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయండి. సో ఇది మనకి మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్. సో గుర్తుపెట్టుకోండి, జూలై 6th 2021 మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఏర్పాటైంది. ఇక భారతదేశంలో కోఆపరేటివ్ సెక్టర్ సాధించిన ఘనతలు మీరు చూసుకుంటే ఇండియాస్ కోఆపరేటివ్ ఫుట్ ప్రింట్ 8.5 lakh ప్లస్ రిజిస్టర్డ్ కోఆపరేటివ్స్ ఉన్నాయి. 8.5 లక్షలకు పైగా కోఆపరేటివ్స్ అనేవి ఇండియాలో రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో 6.6 lakh కోఆపరేటివ్స్ ఫంక్షనల్గా ఉన్నాయి, అంటే కార్యాచరణలో ఉన్నాయి. 6.6 lakh ఫంక్షనల్ కోఆపరేటివ్స్ ఓవరాల్గా 98% రూరల్ ఇండియాని కవర్ చేస్తున్నాయి. 95% గ్రామీణ భారతాన్ని కవర్ చేస్తూ ఉన్నాయి. ఓవరాల్గా 32 కోట్ల మందికి మెంబర్స్, 32 కోట్ల మంది ఇందులో లబ్ధిదారులుగా ఉన్నారు ఈ కోఆపరేటివ్ మూమెంట్లో. సో ఇది అండి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, మనకి పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అప్డేట్స్. ఇక భారతదేశంలో ఉన్న జాతీయ కోఆపరేటివ్ సంస్థలు, న్యూ నేషనల్ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్, ఒకటి వచ్చేసి నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ ఉంది. అలానే నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్, ఇలాంటివి కొన్ని ముఖ్యమైన నేషనల్ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అండి.
ఇక భారత్ ట్యాక్సీ, మనకి కోఆపరేటివ్ సెక్టార్ అంటే గుర్తు రావాల్సినది. ఇటీవల భారత్ ట్యాక్సీ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు గుజరాత్లో ఇటీవల భారత్ ట్యాక్సీని కూడా లాంచ్ చేశారు. భారత్ ట్యాక్సీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ ర్యాపిడో, ఈ ఓలా ఇవి రావడం వల్ల జనరల్గా ఎక్కువగా ఆ క్యాబ్ అగ్రిగేటర్స్, ఆ కంపెనీ ఓనర్లు లాభపడతా ఉన్నారు. కానీ వీళ్ళకి క్యాబ్ డ్రైవర్లకు కావచ్చు, ఈ రైడర్స్ స్కూటర్లను తోలే డ్రైవర్స్కి పెద్దగా లబ్ధి చేకూరటం లేదని చెప్పవచ్చు. అయితే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక సహకార రంగ క్యాబ్ సర్వీస్ని లాంచ్ చేయడం జరిగింది. అదే భారత్ ట్యాక్సీ. ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ రైడింగ్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ భారత్ ట్యాక్సీ. మరి దీన్ని యాక్చువల్లీ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా గుజరాత్ నేషనల్ క్యాపిటల్ న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ప్రయోగాత్మక ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ, గుజరాత్లో. ఇప్పుడు ఓవరాల్గా మరికొన్ని సిటీలలో ఇది ఆల్రెడీ భారత్ ట్యాక్సీ అనేది ఆపరేట్ అవుతూ ఉంది, పనిచేస్తూ ఉంది. మరి ఏ సిటీస్ అంటే చండీగఢ్లో ఆల్రెడీ ఇది ఆపరేషన్లోకి వచ్చింది. ఐ మీన్ ఇట్ ఈస్ ఆల్రెడీ వర్కింగ్. చండీగఢ్, జైపూర్ రాజస్థాన్, గుజరాత్, ముంబై మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతము, లక్నో ఉత్తరప్రదేశ్, కాన్పూర్ ఉత్తరప్రదేశ్. మరి ఇందులో ఇప్పటికే 6.37 lakh రిజిస్టర్డ్ డ్రైవర్స్ ఉన్నారు. 6.37 లక్షల డ్రైవర్లు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. నెక్స్ట్ వన్, విబీజీ రామ్జీ స్కీమ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ఫర్ గ్రామీణ్, విబీజీ రామ్జీ స్కీమ్కి సంబంధించి ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 25,863 crore రిలీజ్ చేసింది. 25,863 కోట్లని భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏ స్టేట్కి అత్యధికంగా అలకేట్ చేశారు, ఏ స్టేట్కి అత్యధికంగా ఈ స్కీమ్ కింద నిధులు ఇవ్వడం జరిగింది. మరి విబీజీ రామ్జీ అంటే గుర్తురావాల్సింది, ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. ఎంజీ నరేగా యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 స్థానంలో విబీజీ రామ్జీ స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. మరి ఈ స్కీమ్ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో భాగంగా, తొలి విడతలో భాగంగా 25,863 కోట్లని భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్కి అత్యధికంగా హయ్యెస్ట్ అలొకేషన్, ఉత్తరప్రదేశ్ అత్యధికంగా నిధులు పొందింది. 3,210.76 crore ఉత్తరప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. 3,210.76 కోట్లు ఉత్తరప్రదేశ్కి అందించడం జరిగింది. ఇక ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి 2,545.5 crore లభించింది. ఆంధ్రప్రదేశ్కి 2,545.5 కోట్లు. థర్డ్ ప్లేస్లో రాజస్థాన్కు 2,274.37 కోట్లు, రాజస్థాన్కు 2,274.37 crore. ఇక తమిళనాడు ఫోర్త్ ప్లేస్లో ఉంది. తమిళనాడుకి 2,176.84 crore, తమిళనాడుకి 2,176.84 కోట్లని భారత ప్రభుత్వం అందించింది. ఇక కేరళకి అయితే జస్ట్ 925.33 crore, కేరళకి 925.33 కోట్లు అందించడం జరిగింది. సో ఇది మనకి విబీజీ రామ్జీ స్కీమ్ గురించి ఆల్రెడీ డీటెయిల్గా తెలుసుకున్నామండి. విబీజీ రామ్జీ కింద ఇప్పుడు ఎలిజిబుల్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో, అర్హులైన గ్రామీణ కుటుంబాలలో ఉన్న వ్యక్తులకి 125 రోజుల పాటు పనిని కల్పిస్తుంది. 125 డేస్ ఆఫ్ వర్క్. మరి ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ మినిమం వేజ్ రేట్ వచ్చేసి 300 రూపీస్ పెట్టిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. కనీస దినసరి వేతనం ఈ స్కీమ్ కింద 300 రూపీసు. 409 అనేది అప్పర్ లిమిట్. 300 రూపాయల నుంచి 409 రూపాయల మధ్య వివిధ రాష్ట్రాలు చెల్లించాల్సి ఉంటుంది దినసరి వేతనం, మినిమం డైలీ వేజ్ బిట్వీన్ 300 to 409. మరి ఇక్కడ యాక్చువల్లీ సిక్కిం మనం డిస్కస్ చేసుకున్నాం. సిక్కింలో కొన్ని గ్రామ పంచాయతీలు మాత్రమే 450 రూపాయలు ఇస్తాయండి, అది గుర్తుపెట్టుకోండి. సిక్కిం రాష్ట్రం మొత్తం 450 రూపాయలు ఇవ్వరు. సిక్కింలో కేవలం 3-4 గ్రామ పంచాయతీల్లో మాత్రమే 450 రూపాయలు. బట్ జనరల్గా హైయెస్ట్ అంటే మాత్రం మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుంది, స్టేట్మెంట్ ఎలా అడుగుతాడు అనే దాన్ని బట్టి ఉంటుందండి. జనరల్గా అయితే 300 రూపీస్ నుంచి 409 అనేది అది ఆ లిమిట్ని సెట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 450 సిక్కింలో కొన్ని గ్రామ పంచాయతీలకి మనం ఆల్రెడీ డీటెయిల్గా తెలుసుకున్నామండి విబీజీ రామ్జీ గురించి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. మీరు చూస్తే ఈ యొక్క విబీజీ రామ్జీ స్కీమ్ కోసం ఒక పోర్టల్ని కూడా ఉపయోగించుకోబోతూ ఉన్నారు. విబీజీ రామ్జీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? July 1st, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. July 2nd అధికారికంగా తిరుపతి జిల్లాలో లాంచ్ చేశారని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం, రైట్.
మరి ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది దీనికోసం ఒక పోర్టల్ కూడా ఉంది, యుక్తధార ప్లానింగ్ పోర్టల్. యుక్తధార ప్లానింగ్ పోర్టల్ ఏంటిది? ఈ యొక్క విబీజీ రామ్జీ స్కీమ్ కింద ఏవైనా లోపాలు ఉంటే డెవలప్మెంటల్ గ్యాప్స్ని ఐడెంటిఫై చేస్తారు. జిఐఎస్ ఎనేబుల్డ్ అసెస్మెంట్ ద్వారా, ఈ జిఐఎస్ శాటిలైట్ ఆధారిత సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ జిఐఎస్ ఎనేబుల్డ్ అసెస్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క స్కీమ్లో ఈ డేటాబేస్లో ఏవైనా డెవలప్మెంటల్ గ్యాప్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేస్తారు. సో యుక్తధార ప్లానింగ్ పోర్టల్ ద్వారా ఐడెంటిఫై చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. యుక్తధార ప్లానింగ్ పోర్టల్ డైరెక్ట్గా అడుగుతాడు. యుక్తధార ప్లానింగ్ పోర్టల్ దేనికి సంబంధించినది అంటే విబీజీ రామ్జీ పథకానికి సంబంధించిన ఒక పోర్టల్. మనకి క్వశ్చన్ పేపర్ క్లిప్పింగ్స్ చదివేటప్పుడు ఇంపార్టెంట్ హెడ్లైన్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ చూసుకుంటే సరిపోతుందండి. ఎలా అడుగుతాడంటే ఇప్పుడు మీకు ఈ టాపిక్ ఉంది, ఇప్పుడు చదివేటప్పుడు కళ్ళతోనే స్కాన్ చేయొచ్చండి. చూడంగానే యుక్తధార పోర్టల్ ఉంది, ఇక్కడ ఏమన్నాడు విబీజీ రామ్జీ స్కీమ్ ఉంది, ఇక్కడ యుక్తధార పోర్టల్ ఉంది. మీకు టైం లేదు, ఇంకొక 1 అవర్లో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ లేదంటే గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంది అనుకుందాం. ఏ ఎగ్జామ్ అన్నా కానీ, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు. మీరు సెల్ ఓపెన్ చేశారు, ఒక పేపర్ క్లిప్పింగ్ కనబడింది, మీకు జస్ట్ టైం లేదు, ఈ ఆర్టికల్ అంతా చదివే టైం లేదు, కానీ స్కాన్ చేయాలి. ఇక్కడ ఏముంది, విబీజీ రామ్జీ స్కీమ్ అనేది న్యూస్లో ఉంది, ఇక్కడ యుక్తధార పోర్టల్ అనేది మీ కంటికి కనబడింది అనుకుందామండి. యుక్తధార ప్లానింగ్ పోర్టల్ అనేది ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఒక్కోసారి కింది వాటిలో యుక్తధార పోర్టల్ దేనికి సంబంధించినది అని చెప్పేసి 4 ఇస్తాడు. విబీజీ రామ్జీ, లేదంటే మరొకటి వచ్చేసి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన స్కీమ్కి సంబంధించిన ఒక పోర్టల్ అని ఏదైనా ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. మనకి జస్ట్ అక్కడ మనం చదివి ఉంటాం విబీజీ రామ్జీ కింద ఆర్టికల్లో యుక్తధార పోర్టల్ ఉంది, సో డైరెక్ట్గా మనం పెట్టేస్తామండి ఎగ్జామ్లో. సో ఇట్లా స్మార్ట్ వర్క్ చేసుకుంటే కూడా మనకి మన రోజు వచ్చినప్పుడు, కలిసి వచ్చినప్పుడు మనం ఏదైనా కూడా ఆన్సర్ చేయగలుగుతామండి. సో ఇట్లాంటివి చూసుకుంటే సరిపోతుంది. సో ఎగ్జామ్ 1 అవర్ ముందు కూడా చదవాలండి. కొంతమంది అంటారు 1 అవర్ ముందు చదవాల్సిన అవసరం లేదంటారు, కానీ అది డిపెండ్స్ అపాన్ దట్ పర్సన్ క్యాపబిలిటీ. సక్సెస్ అయిన పర్సన్స్ చాలామంది చెప్పారండి, ఎగ్జామ్ గంట ముందు కూడా చదివి లోపలికి పోయిన వాళ్ళు ఉన్నారు, ఆ బిట్టుని కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా విజేతలు చెప్పిన మాటలు. పరాజితులు చెప్తున్నప్పుడు, నాలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా కొన్ని నేర్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి, ప్రధానమంత్రి శ్రామిక్ ప్రోత్సాహన్ యోజన పథకం. ప్రధానమంత్రి శ్రామిక్ ప్రోత్సాహన యోజన పథకం. ఈ స్కీమ్ అనేది అస్సాం మరియు వెస్ట్ బెంగాల్లోని టీ గార్డెన్స్లో పనిచేస్తూ ఉన్న టీ వర్కర్స్ కోసం లాంచ్ చేసిన ఒక స్కీమ్ అండి, ఒక సెంట్రల్ స్కీమ్. ప్రధానమంత్రి శ్రామిక్ ప్రోత్సాహన్ యోజన పథకం. మరి ఈ స్కీమ్ అనేది ఒక సెంట్రల్ స్కీము. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం అస్సాం, వెస్ట్ బెంగాల్లోని 1210 టీ గార్డెన్స్లో పనిచేస్తూ ఉన్న టీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, టీ కార్మికులు, టీని పండించే, టీ తోటల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం ఈ పథకం అనేది ఉద్దేశించబడిన పథకం. మరి అస్సాం, వెస్ట్ బెంగాల్లోని 1210 టీ గార్డెన్స్లో సుమారుగా 10 lakh పైగా టీ వర్కర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వెల్ఫేర్ కోసం తీసుకొని వచ్చిన ఒక స్కీమ్ ఇది. ఈ స్కీమ్కి కేటాయించిన టోటల్ బడ్జెట్ 1000 crore, 1000 కోట్లు. మరి ఇప్పుడు ఈ ప్రధానమంత్రి శ్రామిక్ ప్రోత్సాహన్ యోజన పథకం కింద వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ 313 కోట్లు కేటాయించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ సువేందు అధికారి ఈ ప్రధానమంత్రి శ్రామిక్ ప్రోత్సాహన్ యోజన పథకం కోసం 313.3 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో ఈ యొక్క పథకాన్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో కలిసి దీన్ని అమలు చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొలాబరేషన్తో ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా అడుగుతాడు ప్రధానమంత్రి శ్రామిక్ ప్రోత్సాహన్ యోజన, టోటల్ అవుట్లే 1000 crore. నెక్స్ట్ వన్ మిషన్ కాయకల్ప్. మిషన్ కాయకల్ప్. ఢిల్లీ గవర్నమెంట్ మిషన్ కాయకల్ప్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసిందండి. గవర్నమెంట్ స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం కోసం, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం మిషన్ కాయకల్ప్ని లాంచ్ చేసింది. మరి ఈ మిషన్ కాయకల్ప్ ముఖ్య ఉద్దేశము ఆ యొక్క గవర్నమెంట్ స్కూల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడము, స్కూల్ బిల్డింగ్స్ని రిపేర్ చేయడము, ల్యాబొరేటరీస్ని మోడర్నైజ్ చేయడము, అక్కడ శానిటేషన్ శుభ్రత కార్యక్రమాలు చేపట్టడము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు. సో మిషన్ కాయకల్ప్ ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు. నెక్స్ట్ వన్
సింథటిక్ అపర్చర్ రేడార్ ఉపగ్రహాల ప్రయోగాల కోసం ఐసైతో అగ్నికుల్ కాస్మోస్ అవగాహన ఒప్పందం. ఇక్కడ సార్ అంటే సింథటిక్ అపర్చర్ రేడార్. మనం స్పేస్ టెక్నాలజీలో చదువుతారు కదండి, సింథటిక్ అపర్చర్ రేడార్స్ శాటిలైట్స్. జనరల్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉంటాయి కదా, భూపరిశీలన ఉపగ్రహాలు. ఈ భూపరిశీలన ఉపగ్రహాల ఉపయోగాలు ఏంటి? డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ కోసం కావచ్చు, లేదంటే భూమిపైన వనరులు ఏ స్థాయిలో ఉన్నాయి, జలవనరులు ఏ స్థాయిలో ఉన్నాయి, వృక్షాలు ఏ స్థాయిలో ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ని అసెస్ చేయడం కోసం, భూగర్భ జల వనరుల్ని ఖచ్చితంగా అంచనా వేయడం కోసం కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంటు, ట్రాఫిక్ నిర్వహణ, ఇటువంటి అవసరాల కోసం జనరల్గా భూపరిశీలన ఉపగ్రహాలు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. వీటినే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా అంటారు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు. మరి జనరల్గా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలని లేదా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేసినప్పుడు అందులో సింథటిక్ అపర్చర్ రేడార్ని వాడతారు. సింథటిక్ అపర్చర్ రేడార్ అనే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కెమెరా. ఈ సింథటిక్ అపర్చర్ రేడార్ వీటిని కలిగి ఉన్న శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఏ టైంలో అన్నా కూడా ఇమేజెస్ తీస్తాయి. ఆ యొక్క భూగ్రహాన్ని, ఎర్త్ని, ఎనీ టైప్ ఆఫ్ వెదర్ని, లైక్ డే కావచ్చు, నైట్ కావచ్చు, వర్షాలు పడని, వరదలు రాని, కరువులు రాని, క్లియర్గా పిక్చర్స్ తీస్తాయి అన్నమాట. అవే సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్స్ ఉపయోగాలు. మరి ఆ సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్స్ని తయారు చేసి, బిల్డ్ చేసి, లాంచ్ చేయడం కోసం ఫిన్లాండ్ దేశంలో హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఐసై అనే ఒక కంపెనీతో చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఐసై కంపెనీ అనేది ఈ యొక్క సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్లను తయారు చేసే ఒక కంపెనీ. ఐసై కంపెనీ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆఫ్ సింథటిక్ అపర్చర్ రేడార్. అగ్నికుల్ అనేది చెన్నైకు చెందిన ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ. మరి ఈ యొక్క అగ్రిమెంట్లో భాగంగా ఐసై కంపెనీ సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్స్ని తయారు చేస్తుంది. వీటిని చెన్నైలోని అగ్నికుల్ కాస్మోస్ కంపెనీకి చెందిన లాంచ్ ప్యాడ్ ఏదైతే ఉందో, లాంచ్ ప్యాడ్ ఉంది కదా, అగ్నికుల్ కాస్మోస్ అంటే గుర్తు రావాల్సినది అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్ ఇంజన్. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్ ఇంజన్. మరి ఈ చెన్నైలోని అగ్నికుల్ కంపెనీకి చెందిన ఒక లాంచ్ ప్యాడు చెన్నైలో ఉంది. ఆ లాంచ్ ప్యాడ్, ఆ ప్రయోగ వేదిక నుంచి ఈ ఐసై కంపెనీ తయారు చేసిన సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్లని లాంచ్ చేస్తారు, ప్రయోగిస్తారు. సో దీనివల్ల ఇండియన్ స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ పాత్ర అనేది ఇంప్రూవ్ అవుతుంది, మెరుగుపడుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరిందంటే ఇటీవల ఫ్రాన్స్లోని నైస్ సిటీలో జరిగిన భారత్ ఇన్నోవేట్స్ 2026 సదస్సులో ఈ అగ్రిమెంట్ కుదిరింది. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ సదస్సు జూలై 6 నుంచి 8 వరకు జెనీవాలో జరిగే అంటాడ్ వినియోగదారుల రక్షణ సమావేశానికి భారత్ అధ్యక్షత. జూలై 6 నిన్ననే ఒక సమావేశం ప్రారంభమైందండి. అంటాడ్, దీన్నే ఇప్పుడు యుఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటారు, యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. గతంలో దీని పేరు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఇప్పుడు దీని పేరు యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. మరి ఈ అంటాడ్ యొక్క వినియోగదారుల రక్షణ సమావేశము జూలై 6న ప్రారంభమైంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో నిన్న ప్రారంభమైంది, రేపు ముగుస్తుంది. జూలై 6 నుంచి జూలై 8 వరకు జెనీవాలో జరుగుతూ ఉన్న అంటాడ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ మీటింగ్కి ఇండియా అధ్యక్షత వహిస్తూ ఉంది. భారతదేశము చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంది. మరి ఇది ఎన్నవ సెషన్ అంటే 9th సెషన్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? వినియోగదారుల హక్కుల్ని ఎలా కాపాడాలి, కన్స్యూమర్ రైట్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నది యుఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, దట్ ఈజ్ అంటాడ్. ఎన్నవ సెషన్ అంటే 9th సెషన్. మరి ఇది రేపు ముగుస్తుందండి. ఇది ముగిసిన తర్వాత ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను రేపు చెప్తానండి. సో అంటాడ్ అంటేనే జనరల్ గుర్తు రావాల్సినది ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం ఎలా ఉంది, ట్రేడ్ ఎలా ఉందని చెప్పేసి రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అంటాడు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. 1964లో ఏర్పాటైంది అంటాడు. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క 125వ జయంతి, 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, జూలై 6th, ఎస్టర్డే. ప్రతి సంవత్సరం జూలై 6న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతిని, బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా నివాళులు అర్పించినప్పుడు ఆ పర్సన్స్ గురించి కూడా తెలుసుకోవాలండి. ఎగ్జామ్లలో ఇటీవల కాలంలో అడుగుతూ ఉన్నాడు. మరి ఈయన ప్రాముఖ్యత ఏంటి?
శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ప్రాముఖ్యత. ఈయన భారతదేశపు మొదటి ఇండస్ట్రీస్ మినిస్టర్ అని చెప్పవచ్చు, భారతదేశం మొదటి పరిశ్రమల మంత్రి అని చెప్పవచ్చు, ఇండియాస్ ఫస్ట్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అని చెప్పవచ్చు ఈయన. మరి ఈయన గురించి మనం తెలుసుకోవాలండి. ఈయన 1901 జూలై 6న కోల్కతాలో జన్మించారు, వెస్ట్ బెంగాల్. ఈయన అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో ఈయన వర్క్ చేశారు. ఏ మినిస్టర్ అంటే ఇండస్ట్రీస్ మినిస్టర్గా. భారతదేశపు మొదటి పరిశ్రమల మంత్రి అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. మరి అయితే ఆ తర్వాత 1950లో ఆ యొక్క క్యాబినెట్ నుంచి ఈయన రిజైన్ కూడా చేశాడు, క్యాబినెట్ నుంచి వైదొలిగాడు. దానికి కారణము నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్కి సంబంధించి, నెహ్రూ లియాఖత్ ఒప్పందానికి సంబంధించి భేదాభిప్రాయాలు రావడంతో ఆయన రిజైన్ చేస్తారు. మరి మెయిన్గా మనకి శ్యాంప్రసాద్ ముఖర్జీ అంటే గుర్తురాల్సినది, ఈయన భారతీయ జనసంఘ్ ఫౌండర్, భారతీయ జనసంఘ్ పార్టీ ఫౌండరు. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1951 21 అక్టోబర్ 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ని ఏర్పాటు చేశారు. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.